సూపర్ టేస్టీగా ఉండేటువంటి కాలీఫ్లవర్ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ని శుభ్రంగా మనము క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం పసుపు, అదేవిధంగా సాల్ట్ వేసుకొని కాసేపు బాయిల్ అయిన తర్వాత వాటర్ దాంట్లో మనం కాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అట్లా ఉంచుకుంటామండి. తర్వాత వాటర్ అంతా తీసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాం. అన్నం పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు ఒక 2, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాం అనమాట. అదేవిధంగా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. మొత్తం అంతా కాసేపు ఫ్రై అవనిస్తాం అనమాట. ఒక 50% వరకు చక్కగా వేగిపోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వెట్ మసాలా ముద్దని యాడ్ చేసుకుంటామండి. దాంట్లో అల్లము, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, గసాలు ఉంటాయి అనమాట. ఈ మసాలా ముద్దని రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎన్నో రెసిపీస్ లో వాడుకోవచ్చండి. ఇంకా ఇవన్నీ చక్కగా వేగనిస్తాము. వేగిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు కలిపిన హాట్ వాటర్ లో మనం ఒక 5 మినిట్స్ ఉంచుకుని వాటర్ అంతా డ్రైన్ చేసి ఉంచుకున్నాం కదండి కాలీఫ్లవర్ పీసెస్, వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటామండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకుంటాము. కారం అది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ ఫ్రైకి స్పైసీగా లేకుండా చక్కగా కమ్మగా ఉంటుంది. తర్వాత కొంచెం మీరు తరుగు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటామండి. కలుపుకొని లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అవనిస్తామండి. ఇంకా వాటర్ అది ఏమి యాడ్ చేయను, దాంట్లోంచి వచ్చేటువంటి వాటరే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటే ఏంటంటే కింద మనకి అడుగంటకుండా ఉంటుందండి. చక్కగా వేగిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు వేగనిస్తాను. ఇంకా దీని కాంబినేషన్ లో నేను ప్లెయిన్ రసం కూడా చేసుకున్నానండి. చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. రసం అన్నంతో పాటు మనం ఆ కాలీఫ్లవర్ పీసెస్ నంచుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా కాలీఫ్లవర్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే. వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. అదే విధంగా సాంబారు, పప్పుచారు, రసానికి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.